ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ 28. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8. సాతాను మనకు వ్యతిరేకి అనే తలంపు ఇది. మనము రక్తమాంసములతోనే గాక ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. మరి ఒకవైపు కనబడని శక్తుల యొక్క మహతైన సహాయ సహకారములను మనము పొందవలెననియు నిశ్చయబుద్ధితో గ్రహించలేకపోయినచో అవి మనలను భయపెట్టును. కోరికలను పురుగొల్పు నట్టి భావములను దృఢముగా ఎదిరించుట ద్వారా మరియు ప్రభు చిత్తము కొరకు నిలకడగా ఉన్నప్పటి నుండి మనము దేవునితో బలపడి ఉంటాము. అన్నీ విరుద్ధముగా ఉండినను మనకైతే ఆయన శ్రేష్టముగా ఉండును. తప్పిదమును చూసిన పిమ్మట సందేహము వలన దుష్టశక్తుల యొక్క ప్రభావము అధికమగును. ఎఫెసీ 6:10-13. రీప్రింట్ నంబర్ 2568. అందరికి స్వాగతం. ఇది మన డీప్ డైవ్. ఈరోజు మనం ఒక మూలాన్ని పరిశీలిస్తున్నాం. సెప్టెంబర్ 28 నాటి డైలీ హెవెన్లీ మన్నా, ఇంకా దానికి సంబంధించిన కొన్ని రిఫరెన్సులు. ముఖ్యంగా మన జీవితంలో ఎదురయ్యే వ్యతిరేకతను, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ప్రతిఘటించాలి అనే దానిపై ఇది దృష్టి పెడుతుంది. అవును, ఇది చాలా కీలకమైన అంశం. ఈ మూలం ఒక విరోధిని గర్జించే సింహంతో పోలుస్తుంది. ఎవరిని మృంగేద్దామా అని వెతుకుతున్నట్టుగా. ఆ పోలిక వింటేనే కొంచెం ఏమో ఆలోచింపజేస్తోంది కదా. అవును, వింటేనే కొంచెం భయం వేస్తుంది కదా. అసలు ఈ పోరాటం ఎలాంటిది? మన చుట్టూ ఉన్న సమస్యలేనా, లేక ఇంకేదైనా లోతైన విషయమా? మన లక్ష్యమేంటంటే ఈ కనిపించని శత్రువు గురించి, ఈ పోరాటం స్వభావం గురించి, ఇంకా దీన్ని ఎదుర్కోవడానికి ఈ మూలం ఏం చెబుతుందో లోతుగా తెలుసుకోవడం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా ఈ గర్జించే సింహం పోలిక అంటే 1 పేతురు 5:8లో ఉంది కదా. ఇది చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. ఇదేంటి, కేవలం ఒక హెచ్చరికేనా? హెచ్చరిక మాత్రమే కాదు, అది ఒక పద్ధతిని సూచిస్తుంది. అంటే ఆ విరోధి మనల్ని ఎలా భయపెట్టాలని చూస్తాడో చెబుతోంది. సింహం గర్జన ఎలా ఉంటుంది? అది భయాన్ని పుట్టిస్తుంది కదా. అవును, ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. సరిగ్గా మనల్ని నిస్సహాయులుగా మార్చే ప్రయత్నం. అయితే మూలం ఏం చెప్తోందంటే ఈ పోరాటం కేవలం ఆ బయట కనిపించే మనుషులతోనో పరిస్థితులతోనో కాదట. దాని వెనుక అంటే కనిపించని శక్తులున్నాయని. మూలం దీన్ని శరీర రక్తములతో కాదు, ప్రధానత్వములు, అధికారములు, ఉన్నత స్థలాల్లోని దురాత్మల సమూహాలతో పోరాటమని వర్ణిస్తోంది. అంటే మనం మామూలుగా అనుకునేదానికంటే ఇది చాలా పెద్ద పోరాటమా? కనిపించని వ్యవస్థీకృత శక్తులతో పోరాడటమంటే అది వినడానికే కష్టంగా ఉంది. నిజమే, కొంచెం భయానకంగా అనిపించవచ్చు. మరి దీన్ని అధిగమించడానికి దారేంటి? విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి అని 1 పేతురు 5:9లో ఉంది కదా. అంటే కేవలం నమ్మకం ఉంటే సరిపోతుందా? విశ్వాసమనేది పునాది లాంటిది, ఖచ్చితంగా అవసరం. కాని మూలం ఇంకో మాట చెప్తోంది, అది నిర్ణయాత్మకత. నిర్ణయాత్మకత అంటే ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవడం, తిరుగులేని నిర్ణయం. శోధన వచ్చినప్పుడు ఇటూ అటూ ఊగిస్లాడకుండా మనస్ఫూర్తిగా సరైన దానివైపు నిలబడటం. ఈ నిర్ణయాత్మకత కేవలం మనసులో అనుకుంటే సరిపోదు, అది మన చేతల్లో కనిపించాలి, దృఢంగా ఉండాలి. ఓకే, అంటే కేవలం నమ్ముతున్నాను అని పైకి చెప్పడం కాదు, ఆ నమ్మకాన్ని ఆచరణలో పెట్టే గట్టి సంకల్పం కావాలన్నమాట. ఇది ఆసక్తికరంగా ఉంది. అవును కదా. ఎందుకంటే మూలం ప్రకారం మనం అలా దృఢంగా నిలబడినప్పుడు, అంటే ప్రభువు పక్షాన, ఆయన కార్యం పక్షాన నిలబడినప్పుడు మనం ఒంటరి కాదట. ఒంటరి కాదా? కాదు. మనకు తెలియని కనబడని శక్తుల నుండి గొప్ప సహాయం అందుతుందని ఈ పాఠ్యం చెబుతోంది. ఇక్కడొక మంచి భరోసా ఉంది. ఏమిటది? మనకు విరోధముగా ఉన్న వారందరికంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు అనే భావన. అంటే మనకు వచ్చే ఆ దైవిక సహాయం మనం ఎదుర్కొనే వ్యతిరేకత కంటే ఎంతో శక్తివంతమైనది. ఇది వింటుంటే నిజంగా కొంచెం ధైర్యమొస్తోంది.
అయితే ఈ దృఢత్వం గురించి మాట్లాడుతూ మూలం ఇంకో ప్రాక్టికల్ వార్నింగ్ కూడా ఇస్తున్నట్టుంది కదా. అవును. తప్పు అని తెలిసిన తర్వాత సంకోచించడం శోధన యొక్క శక్తిని పెంచుతుంది అని. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఇది ఆ నిర్ణయాత్మకతకు పూర్తి వ్యతిరేకం. అవును. తప్పు అని మనకు తెలుసు. తెలిసి చేద్దామా వద్దా, పర్లేదేమో, ఇదంత పెద్ద తప్పేం కాదులే అని ఒక్క క్షణం ఆలోచించినా ఆ చిన్న సంకోచమే ఆ శత్రువుకు మనం అవకాశం ఇచ్చినట్లవుతుందని మూలం హెచ్చరిస్తున్నట్టుంది. అంటే ఆ బలహీన క్షణాన్నే వాడుకుంటుందన్నమాట. అంతే. ఆ క్షణాన్నే వాడుకుని శోధన మనపై పట్టు సాధిస్తుంది. అందుకే తప్పు అని తెలిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దృఢంగా దాన్ని ఎదిరించాలి. తక్షణ ప్రతిఘటన అవసరం. అంటే మన సంకోచమే, మన ఊగిసలాటే విరోధికి బలమన్నమాట. ఇది వినడానికి బాగానే ఉంది కానీ నిజ జీవితంలో, ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా సంకోచించకుండా ఉండటం అది చాలా కష్టం కదా. నిజమే, కష్టమే. మరి దీన్ని ఎలా సాధించాలి? మూలమేమైనా ఆచరణాత్మక సూచనలు ఇస్తోందా? మూలం నేరుగా స్టెప్ బై స్టెప్ గైడ్ ఇవ్వదుగాని అది పదే పదే నొక్కి చెప్పేది విశ్వాసంలో స్థిరత్వం, ఇంకా దైవిక సహాయంపై ఆధారపడటం. ఇవే కీలకం. అంటే కేవలం మన స్వంత శక్తి, మన స్వంత తెలివి మీద ఆధారపడకుండా మనకు సహాయం వస్తుందనే నమ్మకంతో ఆ దృఢత్వాన్ని చూపించడం, ఆ సహాయం కోసం ప్రార్థించడం, బహుశా మనలాంటి విశ్వాసమున్న ఇతరులతో మాట్లాడటం, సహవాసం కలిగి ఉండటం, ఇవన్నీ పరోక్షంగా ఆ స్థిరత్వానికి సాయపడతాయననిపిస్తుంది. ఓకే, అర్థమైంది. సరే, మొత్తం మీద చూస్తే ఈ డీప్ డైవ్లో మనం ఏం నేర్చుకున్నాం? విరోధి అనేవాడు గర్జించే సింహంలా భయపెట్టాలని చూస్తాడు. ఒకటి. అవును. ఈ పోరాటం పైకి కనిపించేదానికంటే లోతైనది, ఆత్మ సంబంధమైనది. 2. కరెక్ట్. 3. మూడోది. సంకోచించడం, ఆలస్యం చేయడం ప్రమాదకరం. అది శత్రువుకు బలమిస్తుంది. 4. చాలా ముఖ్యమది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒంటరి కాదు, మనకు గొప్ప దైవిక సహాయం అందుబాటులో ఉంది. 5. అవును, ఈ మూలం యొక్క ముఖ్య సందేశం అదే అనిపిస్తోంది. శత్రువు ఎంత భయంకరంగా కనిపించినా మనం విశ్వాసంలో స్థిరంగా నిలబడి నిర్ణయాత్మకంగా ప్రతిఘటిస్తే మనకు లభించే సహాయంతో గెలవగలం. మనం బలహీనులం కాదు. అద్భుతం. కాబట్టి ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్దాం. తప్పకుండా. ఈ మూలం చెప్పినట్లు మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్న చిన్న శోధనల విషయంలో మనం ఎంత తరచుగా సంకోచిస్తున్నాం ఏమో గమనించుకున్నామా? ఆ సంకోచం తెలియకుండానే మనల్ని ఎలా బలహీనపరుస్తోంది? ఈ నిర్ణయాత్మకతను రోజువారీ జీవితంలో ఎలా పెంచుకోవచ్చు? దీని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా. నిజంగా ఆలోచించాల్సిన విషయమే.